ప్రైజ్ లార్డ్. అత్యున్నతుడైన యేసుక్రీస్తు వారి మహానామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా దేవుని మహాకృపను బట్టి క్షేమంగా ఉన్నారు కదా. దేవుడు మరొకసారి మనతో మాట్లాడడానికి ఈరోజు మన ముందుకు ఒక అద్భుతమైన మాటను తీసుకొని వచ్చారు. వాక్య భాగాన్ని చూద్దాము. కీర్తనల గ్రంథం 73వ కీర్తన 26వ వచనము. Psalms chapter 73 verse 26. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. మై ఫ్లెష్ అండ్ మై హార్ట్ మే ఫెయిల్, బట్ గాడ్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై హార్ట్ అండ్ మై పోర్షన్ ఫర్ ఎవర్. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొంతమందిని మనం గమనిస్తే వాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి బలహీనత వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ వారు ఎలా ఉంటారు? ధైర్యంగా ఉంటారు. మనం చూడవచ్చు, వీళ్ళేంటండి ఇంత ధైర్యంగా ఉన్నారు, వీళ్ళేంటండి ఇంత పెద్ద అనారోగ్యం వస్తే ఇంత కూల్గా ఉన్నారు, ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నారు అంటారు. మరికొంతమంది ఉంటారు, చూడ్డానికి దృఢంగా గట్టిగా ధైర్యంగా కనబడతారు, కానీ చిన్న చిన్న జ్వరం వస్తే చాలు వాళ్ళు చాలా సిక్ అయిపోయి బలహీన పడిపోయి ఏదో మూలుగుతూ మాట్లాడుతూ ఉంటారన్నమాట. సో ఈరోజు మనం ఇదొక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కీర్తనకారుడు ఏమంటున్నాడండి అంటే, నా శరీరము క్షీణించిపోయినను, నాకు బలహీనత వచ్చినను, నాకు సమస్యలు వచ్చినను, నా కుటుంబంలో శోధన వచ్చినను, నాకు నష్టాలు, వ్యతిరేకతలు, నిందలు వచ్చినను, నేను ధైర్యంగా ఉంటాను. ఎందుకు నేను ధైర్యంగా ఉంటాను? ఎందుకు నేను బలం కలిగి ఉంటాను అంటే అది నా గొప్పతనం కాదు, దేవుడు నా హృదయానికి నాకు స్వాస్థ్యమై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు చిన్న సమస్య వచ్చిందని కృంగిపోతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డవుగా పిలువబడుతున్నా లేదా ఉంటున్నా నీవు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ధైర్యముగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మనకి పిరికి ఆత్మను దేవుడు ఇవ్వలేదు. ఆమేన్. మనకి పిరికి ఆత్మను దేవుడు ఇవ్వలేదు. ఆయన మనం ధైర్యముగా ఉండే ఆత్మనే ఇచ్చాడు. We have to face any situation in this world. ఎటువంటి పరిస్థితినైనా ధైర్యముగా ఎదురించగలిగిన వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు నువ్వు బహుశా భయపడుతున్నావేమో, నీ కుటుంబ సమస్యలను చూసి భయపడుతున్నావేమో, నీకు వచ్చిన బలహీనతను చూసి నువ్వు భయపడుతున్నావేమో, నీకు వచ్చిన వేదనను చూసి, లేదా నీ కుటుంబంలో జరుగుతున్న అటువంటి పరిస్థితులను చూసి, నీ ఉద్యోగ వ్యాపారాల్లో వస్తున్న కష్టాలను, నష్టాలను చూసి నువ్వు బెదిరిపోతున్నావేమో, క్షీణించిపోతున్నావేమో. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని బిడ్డలు అలా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు మన హృదయమునకు స్వాస్థ్యమై ఉన్నాడు. దాని పై వచనంలో అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకు దిక్కెవరు ఉన్నారు? ఎస్, దేవుడు తప్ప మనకెవరు దిక్కు లేరండి. ఎవరిని చూసి మనం ధైర్యం తెచ్చుకోవాలనుకుంటామో వాళ్ళందరూ కూడా అల్పులే, సాధారణమైన వారే, ఏదో ఒక రోజు మరణించేవారే, ఏదో ఒక రోజు వారి ఉన్న కష్టాలను బట్టి వారు కూడా కృంగిపోయేవారే. కానీ మన స్వాస్థ్యమైన దేవుడు, మనల్ని కాపాడుతున్న దేవుడు, వావ్, హల్లెలూయా, అద్భుతమైన దేవుడు. కాబట్టి మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా యేసు క్రీస్తు వారు నిన్ను బాగు చేయగలరు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నీకు విడుదలను ఇవ్వగలరు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను ఆయన విడిపించగలరు. కాబట్టి ధైర్యంగా ఉండు, విశ్వాసంతో ఉండు. దేవుడే నిన్ను అన్ని విషయాల నుంచి తప్పిస్తాడు, రక్షిస్తాడు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, స్తోత్రాలు. జీవం కలిగిన తండ్రి, వందనాలు నాయన. అవును ప్రభువా,
ఎటువంటి పరిస్థితుల గుండా మేము వెళ్తున్నా ఉన్నప్పటికీ అయా నీవు మాకు స్వాస్థ్యమై ఉన్నాయి, మా హృదయాన్ని మాలో ఉన్న నిబ్రాన్ని తండ్రి మీరు కాపాడుతూ ఉంటారని వాక్యం ద్వారా సెలవిచ్చారు. ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే విశ్వాసంతో ఏకీభవిస్తున్నారో వారందరి ఎడలో కూడా మీ కార్యములను జరిగిస్తూ రమ్మని అడుగుతున్నాం. అయా అనారోగ్యంతో ఉన్నారు, బలహీనత కలిగి ఉన్నారు, స్వస్థత యేసునామంలో దయచేయండి. అదేవిధంగా ఆర్థికపరమైన కష్టాల నుంచి విడుదల యేసునామంలో అనుగ్రహించండి. ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యల నుంచి విడిపించండి. కుటుంబంలో గలిబిలిని యేసునామమును తొలగించండి తండ్రి. ఎస్ లార్డ్. ఆయన పనులను దీవించండి, ప్రయాణాలను దీవించండి, ప్రయత్నాలను కూడా ఆశీర్వదించమని ఈరోజు మా అందరికీ తోడై ఉండి మీ నామ మహిమ నిమిత్తం నడిపించమని యేసునామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక.